తిరుమల శ్రీవారి దర్శనార్థం వీచేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో రివ్యూ చేశారు. టీటీడీలోని ప్రతి విభాగం పనితీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీర బ్రహ్మములతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, బిక్యూసీలోని అక్షయ్ కిచెన్, పిఏసీ 2తో పాటు ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్య మఠశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 192,000 మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో దాదాపు 175,000, తిరుపతిలో 17,000 మంది అన్నప్రసాదం తింటున్నారు. వారంతాలో తిరుమలలో 195,000, తిరుపతిలో 19,000తో కలిపి సుమారు 2,14,000 మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. కాగా ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు 38 లక్షల రూపాయలుగా ఉంది. కాగా భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలాల ఆవరణను పరిశుభ్రంగా పొడిగా ఉంచాలని అధికారులకు ఈవో సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. తిరుమల తిరుపతిలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్ కన్సల్టెంట్ ను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్క కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.